సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అనామిక తన కొలీగ్స్తో కలిసి ఆఫీస్ దగ్గర ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళింది. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తినటానికి వీల్లేదు. ఈ రెస్టారెంట్లో చికెన్ హాట్ డాగ్ బాగుంటుంది, అది తిందాం. ఏమిటి అది? చికెన్ డాగా? చికెన్ డాగా కాదే, చికెన్ హాట్ డాగ్. భలే ఉంటుంది, తినండి. నాకు ముందుగా పేరు నచ్చలేదు, నాకిష్టం లేదు. నేను తిననంటే తినను అనామిక. అలాంటి పిచ్చి పిచ్చి డైలాగ్స్ నాకు వినిపించవు. నేను ఆర్డర్ చెప్పేశాను. ఇప్పుడు అందరికీ చికెన్ హాట్ డాగ్ వస్తుంది. అందరూ తినాలి, భలే బాగుంటుంది. ఒక్కటి తిన్న తర్వాత ఇంకొకటి కావాలని మీరే అడుగుతారు అని చెబుతూ ఉండగా సర్వీస్ బాయ్ వచ్చి అందరికీ చికెన్ హాట్ డాగ్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అనామిక ఎంతో ఇష్టంగా తింటూ ఉంటుంది. అది చూసి మిగతా వాళ్ళు కూడా తింటూ ఉంటారు. అలా అనామిక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఆ రోజు శాలరీ తీసుకుని ఇంటికొచ్చింది. అత్తగారు శారద, యామ్మా కోళ్ళ, నీకిష్టమని చెప్పి బజ్జీలు చేశాను, తింటావా? అత్తయ్య, ఇదిగోండి శాలరీ. కోడలు అలసిపోయొచ్చింది, తాగడానికి కూల్గా ఏదైనా ఇవ్వు శారదా ఎత్తన్నానండి అంటూ ఇంట్లో ఉండే అత్తగారు శారద, మావగారు ప్రసాదు, భర్త రమేషు ఎంతో బాగా చూసుకునేవాళ్లు. అనామికని ప్రేమగా పలకరించేవాళ్లు. కొన్నాళ్ళకి అనామిక సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. దాంతో అనామిక ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ అందరూ అనామిక ఇంటికొచ్చారు. మాటల మధ్యలో జాబ్ గురించి ఓదార్చుతూ ఉంటారు. ఒకరోజున అత్తగారు శారద ఉదయం 9 దాటినా ఇంకా లేవని సాఫ్ట్వేర్ కోడలు అనామిక కోసం వేడివేడి బెడ్ కాఫీ తీసుకుని కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చింది. హాల్లో కూర్చున్న భర్త ప్రసాదు శారద వైపు చూసి, ఏమోయ్ శారదా, కాఫీ కోసం నేను ఇక్కడ కూర్చొని చాలాసేపు అవుతుంది. ఈ కాఫీ మీకు కాదులేండి, మన సాఫ్ట్వేర్ కోడలు అనామికకి. మర్చిపోయినట్టున్నావు శారదా, మన కోళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ కోడలు కాదు, తిని తిరిగే కోళ్ళు. కాబట్టి ఎప్పుడిచ్చినా ఏమీ కాదులే అని అంటూ ఉండగా కంగారు పడుతూ, ఏంటండి ఆ మాటలో? కోళ్ళింటే బాధపడుతుంది, ఇంకెప్పుడు అలా అనబాకండి. కోడలు బాధపడేలా ఇప్పుడు నేనేమన్నానని? తిని తిరిగే కోళ్ళని అన్నారు కదా, అది చాలు. కోడలు ఆ మాట గనక ఇంటే ఎంత బాధపడుద్ది. దయచేసి మీరేమనబాకండి. మీకేమైనా కావాలంటే నేను తీసుకొచ్చిస్తాను, చేసిస్తాను, సరేనా? సర్లే శారదా, ఇప్పుడు నాకు కాఫీ తాగాలనిపిస్తుంది, వెళ్ళి కాఫీ తీసుకొనిరా. ఒకే ఒక నిమిషం ఆగండి. ఇట్ట వెళ్ళి సాఫ్ట్వేర్ కోడలకి అట్ట బెడ్ కాఫీ ఇచ్చేసి ఇట్ట వచ్చేసి మీకు కాఫీ తీసుకొత్తా, సరేనా? అది సరే గాని నువ్వు పదే పదే మన కోడల్ని సాఫ్ట్వేర్ కోడలు అంటాం బాగోలేదు శారదా. మామూలుగా కోడలు అని చెప్పు, లేదా మన కోడలు అని చెప్పు. అంతేగాని సాఫ్ట్వేర్ జాబ్ పోగొట్టుకున్న మన కోడల్ని పట్టుకుని ఇంకా సాఫ్ట్వేర్ కోడలు అనబాకు, సరేనా? సరేనండి అని శారద చెప్పగానే ప్రసాద్ కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు. అది చూసి శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. మరొక కప్పులో కాఫీ తీసుకుని అనామిక బెడ్రూమ్ వైపు నడుస్తూ ఉంటుంది. అప్పుడే రమేషు పడుకున్న అనామిక దగ్గరికి వచ్చాడు. అనామిక, అను, టైం 9 అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు పడుకుంది చాలు, ఇక లేచి బాక్స్ రెడీ చేస్తే బాగుంటుంది అని చెప్పగానే నిద్ర మబ్బుతో ఉన్న అనామిక, అబ్బా, రోజులాగే ఈరోజు కూడా మీరే పెట్టుకుని వెళ్ళండి, వర్క్ చేసి చేసి బాగా అలసిపోయి ఉన్నాను అని చెప్పగానే రమేష్ తన పళ్ళన్నీ బయటపెట్టి పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకి వెంటనే అనామిక లేచి కూర్చుంటుంది. అయోమయంగా చూస్తూ ఉంటుంది. నవ్వుతున్న రమేష్ ఎదురుగా కనిపిస్తాడు. అప్పుడు అనామిక కోపంగా చూస్తూ, అంతలా నవ్వాల్సిన అవసరం ఇప్పుడేముందండి? నవ్వు కాకపోతే మరేమిటి అనామిక, నీ సాఫ్ట్వేర్ జాబ్ పోయి 10 days అయింది, ఇంకా నువ్వు సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్తున్నట్టు వర్క్ చేసొచ్చి అలసిపోయినట్టుగా మాట్లాడుతుంటే నవ్వు రాక ఇంకేం వస్తుంది చెప్పు అని రమేష్ అనగానే అప్పుడు అనామికకి అర్థమవుతుంది తనకి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదని, అది పోయి 10 రోజులయ్యిందని. అయోమయంగా భర్త రమేష్ని చూస్తూ ఉండగా, హను, అయోమయంగా చూసింది చాలు, వెళ్ళి నా లంచ్ బాక్స్ పెట్టు. అబ్బా, ఈ రోజుకి అత్తే పెడుతుందిలేండి. రోజు మా అమ్మే కదా పెడుతుంది, ఈరోజు నువ్వు పెట్టు, వెళ్ళు. లంచ్ బాక్స్ తీసుకుని నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగూ నువ్వు ఇంటి దగ్గరే కదా ఉండేది,
ఎప్పుడు నిద్రొస్తప్పుడు పడుకోవచ్చు, సరేనా అని రమేష్ అంటూ ఉండగా శారద వేడివేడిగా ఉన్న బెడ్ కాఫీ తీసుకుని వచ్చింది. అది చూసి అనామిక మురిసిపోయింది. మా అత్తయ్యకి నేనంటే ఎంత ప్రేమో అని కాఫీ కప్పు తీసుకుని తాగుతూ ఉంటుంది. భలేగా అనిపిస్తుంది అనామికకి. అత్తయ్య, ఈ కాఫీ తాగుతూ బ్రతికేయచ్చు తెలుసా అని అనామిక అనటంతో రమేష్ వెంటనే మధ్యలో కల్పించుకొని ఇలా అంటాడు. అమ్మా, అనామికకి 3 పూట్ల ఈ కాఫీనే ఇవ్వు. అయినా నువ్వెందుకు ఇంకా ఇంటి పనులు వంట పనులు చేస్తున్నావు? ఇక నువ్వు చేయమాకు. అనామిక ఇంటి దగ్గరే ఉంటుంది కదా, తను చూసుకుంటుందిలే. చూడండి అత్తయ్య, ఒక జాబ్ పోగానే ఎలా మాట్లాడేస్తున్నాడో. మొన్నటి వరకు జాబ్ ఉంది కనుక ఏం మాట్లాడకుండా అన్ని పనుల్లో నాకు సహాయం చేశాడు. తీసుకెళ్లేవాడు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు జాబ్ పోయిందో లేదో ఎలా మాట్లాడుతున్నాడో మీరే చూడండి. ఆడి మాటలేం పట్టించుకోబాకోళ్ళ. బెడ్ కాఫీ తాగి రెడీ అవ్వు. ఈరోజు ఏదో ఆఫీసులో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా, వెళ్ళేసొద్దు గాని. అవునత్తయ్య, భలే గుర్తు చేశారు. నేనిప్పుడే రెడీ వస్తాను అని చెప్పి అనామిక ఆ పక్కనే ఉన్న వాష్రూంలోకి వెళ్తుంది. బాబు రమేషు, నీకు లంచ్ బాక్స్ రెడీగా చేశా, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళు అని శారద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని హాల్లోకి రాగానే శారద లంచ్ బాక్స్ పట్టుకొని రెడీగా ఉంటుంది. రమేష్ లంచ్ బాక్స్ తీసుకొని, డాడీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఓ 10 నిమిషాల తర్వాత అందంగా రెడీ అయ్యి అనామిక తన భుజానికి బ్యాగ్ వేసుకుని చేతిలో ఆఫీస్ ఫైల్ పట్టుకుని హాల్లోకి వచ్చింది. అత్తయ్య, డబ్బులివ్వండి, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, టైం అయిపోతుంది. సరే కోళ్ళ అని చెప్పి దారి ఖర్చులకి డబ్బులిస్తుంది శారద. కాని అది ప్రసాద్కి నచ్చలేదు. అనామిక ఆ డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. శారద ప్రసాద్కి కాసేపు జాబ్ లేని కోడలి గురించి వాదన జరిగింది. అనామిక ఓ గంట తర్వాత ఒక ఆఫీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చూపు మాట తేడాగా ఉండటంతో అతన్ని కొట్టి కోపంగా బయటకొచ్చేసింది. ఇక బాధగా అలా ముందుకు వెళ్తుంటే అనామికకి ఒక రెస్టారెంట్ కనిపించింది. కానీ ఆ రెస్టారెంట్కి వెళ్లి ఏదైనా తిందామనుకుంటే తన దగ్గర సరిపడా డబ్బుల్లేవు. చికెన్ హాట్ డాగ్ తినకుండా 2 రోజులు అయిపోతుంది. ఇప్పుడు తింటే బాగుండు, కానీ ఆ రెస్టారెంట్ దగ్గర ఇంత పబ్లిక్ ఉన్నారేమిటి అని అనుకుంటూ ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి అడిగింది. అక్కడ పనిచేస్తున్న ఒక బాయ్ ఆ రెస్టారెంట్లో పెట్టిన చికెన్ హాట్ డాగ్ గురించి చెప్తాడు. అప్పుడు ఈ అనామికకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. అక్కడ ఇక్కడ నేను పనిచేయడం కాదు, నేనే చికెన్ హాట్ డాగ్ పెట్టి 2-3కి పనిస్తే బాగుంటుందనిపిస్తుంది నాకు. గట్టిగా ప్రయత్నం చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడో ఒక చోట వస్తుంది, కానీ ఎంతకాలం ఆ జాబ్ ఉంటుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. పోతే మళ్ళీ కొత్త జాబ్ కోసం చూసుకోవాలి. ఇదంతా కాకుండా నేనే చికెన్ హాట్ డాగ్ పేరుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటది అని నిర్ణయం తీసుకుని ఇంటికొచ్చింది అనామిక. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందా కోళ్ళ నీకు? రాలేదత్తయ్య, అందుకే నేనే ఒక షాప్ పెట్టేసుకుందామని అనుకుంటున్నాను అత్తయ్య. ఎంతకి నువ్వు ఏం షాప్ పెడతావే? చికెన్ హాట్ డాగ్ అనే తినే ఫుడ్ అత్తయ్య, అది చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ తింటూనే ఉంటారు. ఇప్పుడు నేను కూడా అలాంటి షాప్ ఒకటి సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేసే చోట పెడదాం అనుకుంటున్నాను అత్తయ్య. వ్యాపారం కూడా బాగా సాగుతుంది. సరే కోళ్ళ, జాగ్రత్త అని చెప్పగానే అనామిక ఎంతో సంతోషపడుతుంది. 2 రోజుల్లోనే అనామిక ఒక మంచి చోటు చూసుకుని చికెన్ హాట్ డాగ్ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. అత్తయ్య, ఎలా ఉంది? చాలా బాగుందే, కానీ బిజినెస్ గనక జరిగితే ఇంకా బాగుంటుంది కోళ్ళ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది శారద. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అనామిక మొదలుపెట్టిన ఈ చికెన్ హాట్ డాగ్ షాప్ దగ్గరికి వచ్చి తినేవాళ్లు. ఇంటికి రూమ్లకి తీసుకెళ్లేవాళ్లు. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి అనామిక తయారు చేస్తున్న ఈ చికెన్ హాట్ డాగ్ రుచి ఎంతో బాగా నచ్చుతుంది. అలా అనామిక తన సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయినా సరే ఏమాత్రం అధైర్యపడకుండా నమ్మకంతో తనకు బాగా నచ్చిన వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ముందుకు వెళ్ళింది. మంచి బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ లో సక్సెస్ అయింది. కాబట్టి అనామిక లాగే ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోల్పోయినా లేదా ఏ అవకాశం రాకపోయినా అధైర్యపడకుండా అనామిక లాగే ఒక మంచి వ్యాపార ఆలోచనతో ముందుకెళ్తే, కష్టించి పనిచేస్తే తప్పకుండా అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. ఇది ఇవాల్టి స్టోరీ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. పూర్తిగా చీకటి పడింది. పిల్లలతో సహా శారద కుటుంబం మొత్తం అన్నం తినటానికి చేసిన వంటలను ముందు పెట్టుకుని కూర్చున్నారు. మనవడు హరీష్ సంతోషంతో, నానమ్మా, నాకెంతో ఇష్టమైన పప్పుచారు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను కడుపు నిండా తింటాను. హలో అన్నయ్య, నానమ్మ నీ కోసం ఏం చేయలేదు. నేను అడిగితేనే పప్పుచారు చేసింది. కావాలంటే నానమ్మని అడుగు. చెప్పు నానమ్మ, ఈ పప్పుచారు నాకిష్టమని చేసావా, లేదంటే చెల్లి చెప్పింది కదా అని చేసావా? చెప్పు నానమ్మ. అన్నయ్య అంత ఖచ్చితంగా అడుగుతున్నాడు కదా, నేను చెప్తేనే చేశానని ధైర్యంగా చెప్పు నానమ్మ. నీ వెనుక నేనున్నాను, భయపడకు. పిల్లలో, మీరు మళ్ళీ మొదలెట్టారా? అసలు ఇంట్లో కూరలు చెయ్యాలంటేనే భయంగా ఉంటది. ఏదో కూర ఎవరికో ఒకరికి ఇష్టంగా ఉంటది. ఆ కూరని నా కోసమే చేసిందని వాదన మొదలవుతుంది. వాదన నాకు తలనొప్పిని తీసుకొచ్చి పెడుతుంది అనుకోండి. శారదా, అసలు నీకు తల్లేదు కదా, ఇంక తలనొప్పి పెట్టా వస్తుంది చెప్పు అని ప్రసాద్ అనగానే శారద కోపంగా ప్రసాద్ వైపు చూస్తుంది. ఇక ప్రసాద్ తలదించుకొని మౌనంగా గబగబా తింటూ ఉంటాడు. చెప్పు నానమ్మా, ఈ పప్పుచారు నా కోసమే చేసావు కదూ? లేదు, నేను చెప్తేనే నానమ్మ పప్పుచారు చేసింది అని పిల్లలిద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు. శారద ఆందోళన పడుతున్న అనామికాని చూస్తూ, యాయ్ కోళ్ళ, ఏమైందే? ఎందుకు అంతలాగా ఆందోళన పడుతున్నావు? ఆందోళన పడకుండా ఎలా ఉండగలను అత్తయ్య? అనామిక, నీ ఆందోళన నాకు అర్థమైంది. వరి పంట కోసి పొలంలో అలాగే వదిలిపెట్టి వచ్చావనే కదా నీ భయమంతా? అవును బావా, కోసిన వరిని ఒక దగ్గర కుప్పగా వేసి మన దగ్గరున్న పరదా కప్పేసి వస్తే బావుండేదని అనిపిస్తుంది. నువ్వు ఊహించినట్టు వర్షం పడదులే కోళ్ళ. దిగులు పడకుండా ముందు అన్నం తిను. నేను చెబుతున్నాను కదా, వర్షం ఖచ్చితంగా పడద కోళ్ళ. అది కాదత్తయ్య, కోళ్ళ, నేను నీకంటే ముందు పుట్టా. నీకంటే ముందు ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. నీకంటే ముందు వరి పంటేశాను. వాతావరణం ఎప్పుడు ఎట్టా ఉంటదో నీకంటే బాగా నాకే తెలుసు. నువ్వు వర్షం పడుతుందని ఆందోళన పడబాక, సరేనా? ముందైతే అన్నం తినుకోళ్ళా. అవునన్నమిక, మా అమ్మ చెప్తుంది కదా. అయినా నీకు మా అమ్మ కంటే ఎక్కువగా తెలుసా ఏంటి? నీకెలాంటి భయమూ వద్దు, ముందు అన్నం తిను. అసలే వరి పంట కోసి కోసి ఈరోజు బాగా అలసిపోయావు నువ్వు అని శారదా రమేష్లు ఎంత చెప్పినా అనామిక మాత్రం మామూలు మనిషి కాలేకపోతుంది. తన మనసులో నుంచి ఆ ఆందోళన మాత్రం పోవటం లేదు. వర్షం పడుతుందనే భయమూ వీయటం లేదు. అదే ఆందోళనగా బయటకు చూస్తూ ఉంటుంది. క్షణంలో వాతావరణం మారిపోయింది. ఉరుముల మెరుపులతో ఆకాశం మాత్రమే కాదు, భూమి కూడా హడలెత్తిపోతుంది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో శారద వాళ్ల ఇంట్లో కరెంటు పోతుంది. కోళ్ళ, ఎల్లి దీపం పెట్టు. అలాగే అత్తయ్య అని అక్కడి నుంచి అనామిక వెళ్లి దీపం పెడుతుంది. యావండి బాబు రమేషు, పిల్లలో, తినండి తినండి. ఈదురుగాలను చూస్తుంటే కరెంటు ఇంతలో వచ్చేలాగలేదు. ఎట్టాగో దీపం ఎలుగుతా ఉంది కదా, ముందు అన్నం తినేయండి అని చెప్పగానే ప్రసాదు, రమేషు పిల్లలు తింటూ ఉంటారు. అనామిక గుమ్మం దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది. అంతే, చినుకు చినుకుగా వర్షం పడ్డం మొదలైంది. అనామిక కంగారు పడుతూ ఉంటుంది. బావా, బయటి వాన మొదలైంది. మనం గబగబా పొలం దగ్గరికి వెళ్లి కోసిన వరి పంటని ఒక్క దగ్గర వేసి కవర్ కప్పేసి వచ్చేద్దాం అని అనామిక అనగానే రమేష్ అన్నం మీద నుంచి లేచాడు. బయట ఉన్న బైక్ తీశాడు. అనామిక బైక్ వెనకాలే కూర్చుంది. రమేష్ బైక్ని ముందుకు పోనిస్తూ ఉన్నాడు. ఊరు దాటి మట్టి రోడ్డు మీద బైక్ని రమేష్ తన పొలం వైపు పోనిస్తున్నాడు. వర్షం కుండపోతగా పడ్డం మొదలైంది. రమేషు, అనామిక వర్షంలో పూర్తిగా తడిసిపోతారు. వర్షం పడే అవకాశం ఉందని ఎంత చెప్పినా మీరెవరూ నా మాట వినిపించుకోలేదు. అత్తయ్య అయితే పట్టించుకోలేదు. పైగా హేళన కూడా చేశారు. వర్షం ఏమైనా మీ చుట్టమా? శారదా, నేను రేపు మీ ఇంటికి వస్తున్నానని చెప్పి రావడానికి. అబ్బా అనామిక, కాసేపు మాట్లాడకుండా కూర్చో. అసలే ఇది మట్టి రోడ్డు, బోరున వర్షం పడుతుంది. రోడ్డు అంతా బురదగా ఉంది. నా మీద గొంతు బాగానే లేస్తుంది. నేను చెప్పినట్టు ముందుగా జాగ్రత్త పడుంటే ఇప్పుడు మనకింత కంగారుండేది కాదు కదా అని అనామిక అంటుంటే రమేష్ ఏమీ మాట్లాడకుండా మట్టి రోడ్డు మీద బైక్ని జాగ్రత్తగా నడుపుతూ పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి బండి ఆపాడు.
అనామిక పొలంలోకి వెళ్ళింది. వాన వరదలో వరి పంట కొట్టుకుపోతూ ఉంటుంది. ఆ పంటని చూస్తూ అనామిక బోరున ఏడుస్తూ ఉంటుంది. అయ్యో వానదేవుడా, మా మీద ఇంత కక్ష ఎందుకు తండ్రి? ఇంతలా మమ్మల్ని అన్యాయం చేస్తున్నావు. ఇక మేము ఎలా బ్రతుకుతాం తండ్రి? మా పిల్లల భవిష్యత్ ఏమిటి తండ్రి? అని అంటూ బాధపడుతూ ఉంటే రమేష్ కూడా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనామికతో, అనామిక బాధపడకు, మన తలరాత ఇంతే అనుకొని మనసుని రాయం చేసుకోవాలి. ఏ దేవుణ్ణి నిందించినా మన ముందుకొచ్చి మన కష్టాన్ని తీరుస్తారా ఏంటి? మన కన్నీళ్ళని ఎవరూ తొడవరు, మనకు అండగా నిలబడరు అని రమేష్ అంటుంటే అనామికకి కోపం వచ్చింది. దేవుడు ఎలా ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉంటే మనకింత నష్టం జరిగేది కాదు, కష్టం కూడా వచ్చేది కాదు. చేయాల్సిన తప్పంతా చేసి ఇప్పుడు నన్ను వదర్చుతున్నావా? అనామిక, ఇలా అవుతుందని నేను అనుకున్నాను చెప్పు అంటూ వర్షంలోనే తడుస్తూ వరదలో కొట్టుకుపోతున్న వరి పంటని చూస్తూ అనామికతో కలిసి ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోపక్క ఇంట్లో హరీషు ప్రసాద్ మంచంలో పడుకున్నాడు. భవ్య శారద మంచంలో పడుకొని ఉంది. యావయ్యా, వర్షం జోతంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదనిపిస్తుంది. కొడుకు కోడలు పొలం దగ్గరికి వెళ్ళారో లేదో. ఏమో శారద, ఇంత వర్షంలో మట్టి రోడ్డంతా బురద బురదగా ఉంటది. బైక్ జారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటది. ఎక్కడైనా వాళ్ళు కింద పడ్డా మనం ఆశ్చర్యపడక్కర్లేదు ఒకసారి కొడుక్కి ఫోన్ చెయ్యండి అని చెప్పగానే ప్రసాద్ సెల్ ఫోన్ తీసి రమేష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ లైన్ కలవదు. కొడుక్కి ఫోన్ కలవటం లేదు శారదా. ఏదైనా సరే కోడలు చెప్పినప్పుడు నువ్వు కొడుకు విని జాగ్రత్త పడితే ఇప్పుడు మనకి కంగారుండేది కాదు కదా. వర్షం ఎట్టా పడుతుందని నేనేమైనా కలగన్నానా? చెప్పండి. కలగనలేదులే శారదా, కోడలు చెప్పింది కూడా అర్థం చేసుకుంటే అయిపోయేది కదా అని శారదా ప్రసాదులు ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. ఇక కాసేపటికి వర్షంలో పూర్తిగా తడిసిపోయిన రమేషు అనామికాలు ఇంటికొచ్చారు. వాళ్ళని చూసి శారద దంపతులు ఏమీ మాట్లాడలేదు. అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది. ఒకరోజున అనామిక, అత్తయ్య, నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు కోళ్ళా? అకాల వర్షం చేసిన నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందంట కదా. నేను వెళ్ళి మన వివరాలు ఇచ్చేసి వస్తాను అత్తయ్య. ఇచ్చినా పెద్దగా లాభం ఉండదులే కోళ్ళ. నా మాట విని కూలి పనికి వెళ్ళడం మంచిది. చీకటి పడే వేళకి డబ్బులు వస్తాయి. అదే అక్కడికి పోయి లైన్లో నిలబడితే కాళ్ళ నొప్పులు రావడం తప్ప ఎట్టాంటి నష్టపరిహారం రాదు కోళ్ళ. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అత్తయ్య. ఇక నీ ఇష్టం కోళ్ళ. నేనైతే చెప్పాల్సింది చెప్పా. ఆ తర్వాత నువ్వే ఎందుకు వచ్చానా ఇక్కడికని బాధపడతా ఉంటావు. వివరాలు ఇవ్వడంలో తప్పైతే ఏమీ లేదు కదా అత్తయ్య. లేదు కోళ్ళ, మన అదృష్టం బాగుంటే మనకి నష్టపరిహారం వస్తుంది. లేదంటే ఏ డబ్బులు రావు. అప్పుడు మళ్ళీ బాధపడ్డం నేను చూడలేను కోళ్ళ అని శారద అంటుండగా తెలిసిన కమల అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక, వెళ్దామా? వెళ్ళాం కమలా అని చెప్పి అనామిక కమలతో కలిసి ఇంటి నుంచి బయలుదేరుతుంది. గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటారు వాళ్ళిద్దరూ. అక్కడ ఒక అధికారి ఉంటారు. వాళ్ళని చూసి ఆ అధికారి, వివరాలు చెప్పండమ్మా అని అడగగానే కమల తన వివరాలు చెప్తుంది. ఆ అధికారి రాసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అనామిక కూడా వివరాలు చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, తొందరలోనే మీకు డబ్బులు పడతాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే అనామిక కమల సంతోషపడతారు. అక్కడ్నుంచి కూలి పనికి వెళ్ళిపోతారు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. పంట నష్టపరిహారం కోసం అనామిక తిరుగుతూ ఆ అధికారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కాని రావాల్సిన నష్టపరిహారం మాత్రం రాదు. అప్పుడు శారద ఇలా అంటుంది. నేను చెప్పాను కదా కోళ్ళ, ఎంత ప్రయత్నం చేసినా పంట నష్టపరిహారం రాదని అని మళ్లీ హేళన చేయటం మొదలు పెడుతుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత కమల సంతోషపడుతూ అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక, పంట నష్టపరిహారం వచ్చింది, నీకొచ్చిందా అని చెప్తుంది. ఆ మాట విని అనామిక కూడా సంతోషపడుతూ కమలతో ఇలా అంటుంది. అవును కమల, నాకు కూడా పంట నష్టపరిహారం డబ్బులు వచ్చాయి అని చెప్తుంది. అనామిక మళ్లీ ఆ డబ్బులతో ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకుని పంట వేస్తోంది. అత్తగారు శారద కోడలు అనామికని మెచ్చుకుంటుంది. ఇక నుంచి కోడలు చెప్పినట్టు చేస్తూ ఉంటుంది శారద.
కోడలి మీద నమ్మకం కుదురుతుంది శారదకి. ఇంతకుముందు కోడలి మాట వినకుండా పంట మొత్తం వరదకి నష్టపోయేలా చేసుకున్నారు. కానీ ఈసారి నుంచి అనామిక చెప్పిన ప్రతి మాట వింటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.